దృక్పథంతోనే మీ అందరూ కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడితో మన పని అయితే అయిపోలేదు. ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా స్కూల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. సో మన పిల్లవాడి గ్రోత్ ఎలా అని చూసుకోవాలి. ఎప్పుడైతే మన స్కూల్లో ప్రిన్సిపల్ సార్ మనకి పీటీఎం కండక్ట్ చేస్తూ మనం రమ్మని చెప్పినప్పుడు ఖచ్చితంగా కూడా అటెండెన్స్ పర్సంటేజ్ ఖచ్చితంగా పేరెంట్స్ది ఎక్కువ ఉండాలి. సో మీ రిపోర్ట్స్ చెప్పాలి, ఖచ్చితంగా ప్రిన్సిపల్స్తో షేర్ చేయాలి. సో అప్పుడు మీకు మీ పిల్లల యొక్క గ్రోత్ అనేది మీకు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా రెడీ అవుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. సో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా డైరెక్టర్ మేడం గారు, రమా మేడం గారు దగ్గర ఉండి ఆమె పరిశీలిస్తున్నారు. ఐ థింక్ ఎస్ఎల్సీ ప్రోగ్రాంలో పాల్గొన్న పేరెంట్స్తో కొంతమంది కూడా మేడం గారు ఇంటరాక్ట్ అయ్యారు. కాబట్టి ఒక 10th క్లాస్కి ఎంత ఇంపార్టెన్స్ స్కూల్ అనేది ఇస్తుందో మరి ఒక ఈ కిడ్స్ సెగ్మెంట్కి కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పిల్లల గ్రోత్ కూడా ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నటువంటి డైరెక్టర్ మేడం గారు, రమా మేడం గారు మనకి అందుబాటులో ఉండడం మనకు చాలా చాలా హర్షణీయం. మరి మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ చక్కగా నిర్వహిస్తున్నందుకు టీచర్స్ అందరికి కూడా. మరి ఈరోజు ప్రమోషన్ అయినటువంటి పిల్లలందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మరి ఈ ఛాంప్స్ టీచర్స్ అందరూ కూడా ఈ కిడ్స్ నుంచి ప్రమోట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా బాగా చూసుకోవాలని, బాగా డెవలప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.